అందరికీ నమస్తే. గులాబీలు, మందారాలు, గన్నేరు పూలు, కనకంబరాలు, లిల్లీ పూలు, మల్లెపూలు, ఏ పూలైనా సరే పూలు మొక్కలనేది పూలు సరిగ్గా పూయట్లేదు. అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చూపిస్తాను. ఎండిపోయిన నిమ్మకాయలతోటి ఫర్టిలైజర్ ఇంకా పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇది ఇచ్చి చూడండి, ఎలాంటి మొండి మొక్కైనా సరే పూలు పూసి తీరాల్సిందే. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి. అంతేకాకుండా ఈ వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలాగా కూడా చేస్తుంది, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక్కడ నేను ఎండిపోయిన నిమ్మకాయలతోటి సింపుల్గా నిమిషాలలోనే ఇన్స్టెంట్గా ఫర్టిలైజర్ ఇంకా పెస్టిసైడ్ని ఎలా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వాలో చూపిస్తాను. జనరల్గా మన ఇంట్లో ఇలా ఎండిపోయిన నిమ్మకాయలైనా, లేదంటే కుళ్ళిపోయిన నిమ్మకాయలైనా, లేదంటే నిమ్మ తొక్కలైనా సరే ఉంటాయి కదా, వాటిని మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను. అయితే ఈరోజు నేను కంప్లీట్గా ఇలా ఎండిపోయిన నిమ్మకాయని మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇక్కడ నా దగ్గర 4 నిమ్మకాయలు ఉన్నాయండి. వీటిని నేను ఇప్పుడు పేస్ట్గా మార్చి మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తాను. మీ దగ్గర ఇలాంటి నిమ్మకాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయనుకోండి, వీటిని కంపోస్ట్గా కూడా మార్చుకోవచ్చు. వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. నాకు చాలా మంచి రిజల్ట్ కనిపించింది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నిమ్మకాయలలో సాయిల్ని ఎస్టిక్గా మార్చే గుణం ఉంటుంది. అంతేకాకుండా వీటిని ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను నిమ్మకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామని కట్ చేశాను. ఒక నిమ్మకాయ అయితే పాడైపోయింది. వీటిని ఇప్పుడు నేను మొక్కలకి అనేది ఇవ్వట్లేదు, అంటే ఫర్టిలైజర్గా ఇవ్వట్లేదు. కాకపోతే వీటిని తీసుకెళ్ళి కంపోస్ట్ బిల్ అనేది వేయచ్చు. కంపోస్ట్లో వేయడం వల్ల స్లోగా డికంపోజ్ అయ్యి ఫర్టిలైజర్ అనేది ఇంకా చాలా చక్కగా ఫామ్ అవుతుంది. ఈ నిమ్మకాయలు నేను చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నిమ్మకాయలు ఎండిపోయాయి కాబట్టి మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అలా మొత్తం నిమ్మకాయ వేస్తే మళ్ళీ మిక్సీ బ్లేడ్ ఖరాబ్ అయిపోతుంది, కాబట్టి నేను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా ఈ నిమ్మ తొక్కలను వేసి కొంచెం బెల్లం వేసి వాటిని ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసి డైల్యూట్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు. అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఈ వీడియోలో నేను ఇన్స్టెంట్గా మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న నిమ్మకాయని ఇలా వేసి కొంచెంగా వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేయకపోతే గ్రైండ్ అవ్వదు, కాబట్టి కొంచెంగా వాటర్ వేయండి. అయితే గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది ఏంటంటే కంటిన్యూస్గా బ్లెండ్ చేయకూడదు, అంటే హీట్ జనరేట్ అయ్యేలాగా బ్లెండ్ చేయకూడదు. కొంచెం స్లో మోడ్లోనే ఆపి గ్రైండ్ చేయండి. హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఇందులో ఉండే మంచి గుణాలు అనేది వేడికి ఆవిరయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి కొంచెం స్లో మోడ్లోనే ఇలా కొంచెం కోర్స్గా పేస్ట్ లాగా చేసుకోండి. వీటిని ఇప్పుడు డైరెక్ట్గా ఇవ్వకూడదండి, చాలా పవర్ఫుల్ అనేదన్నమాట. కొంచెం వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువగా తీసుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి. ఇది రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ కాదండి, చాలా జాగ్రత్తగా మొక్కలకి అనేది ఇవ్వాలి. ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చారనుకోండి ఆకులు అనేది వాడిపోతాయి, ఒక్కోసారి మొక్క కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా మొక్కలకి అనేది ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్క సీజన్లో మీరు మొక్కలకి అనేది ఇవ్వచ్చండి. వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, లేదంటే రెయినీ సీజన్ అయినా సరే మీరు ఏదో ఒక విధంగా వీటిని అనేది మొక్కలకి అనేది వాడుకోవచ్చు. నేను 5 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న లెమన్ పేస్ట్ని వేసుకుంటున్నాను. మీరు 2 లీటర్స్ వాటర్కి జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోండి. వీలైనంత వరకు ఈ లెమన్ పేస్ట్ అనేది కొంచెం తక్కువగా వాటర్లో డైల్యూట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి సాయిల్ని ఎస్టిక్గా మారుస్తుంది. ఎలాంటి మొండి పూల మొక్కైనా సరే ఇది ఇవ్వడం వల్ల పూలు పూసి తీరుతుందనమాట. ఎందుకంటే పూల మొక్కలు అన్నీ దాదాపు సాయిల్ని ఎస్టిక్గా ఉంటే చాలా ఇష్టపడతాయి. అంతేకాకుండా ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం అనేది చాలా మినరల్స్ ఉంటాయి, కాబట్టి అవి మొక్కల గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. అందుకని వీటిని మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి. చూసారు కదా, నేను రీసెంట్గా చామంతి మొక్కల్ని ప్రూన్ చేశాను, ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను. చక్కగా మొగ్గలు అనేది వచ్చాయి, పూలు కూడా ఇప్పుడు విరబూస్తూ ఉన్నాయి. ఇలాంటి ఫర్టిలైజర్స్ కూడా మనం మారుస్తూ ఉన్నాం అనుకోండి, మొక్కలకు కావాల్సిన మినరల్స్ అన్నీ ఇలాంటి ఫర్టిలైజర్స్ దొరుకుతూ ఉంటాయి, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి. మరి ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే అన్ని ఫర్టిలైజర్స్ లాగా కాదండి, 45 డేస్కి ఒక్కసారైనా, లేదంటే 2 మంత్స్కి ఒక్కసారైనా సరే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. మరి వీటిని పెస్టిసైడ్గా కూడా మొక్కలకి మార్చి ఇవ్వచ్చు అని చెప్పాను కదా, అది ఎలాగంటే సేమ్ రేషియోలోనే 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ లెమన్ పేస్ట్ వేసుకొని వీటిని ఫిల్టర్ చేసి మొక్కలపైన స్ప్రే చేసుకోవాలి. మరి ఒకవేళ పెస్ట్
ఎక్కువగా ఉంది, కంట్రోల్ అవ్వడం కొంచెం కష్టంగా ఉందనుకోండి, అందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని చక్కగా బాగా కలిసేలాగా కలుపుకొని మొక్కల పైన స్ప్రే చేయండి. చాలా చక్కగా పనిచేస్తుంది. పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్ మొక్కల పైన మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మరి ఇక్కడ కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, కేవలం పూల మొక్కలకి ఇవ్వాలండి, మిగతా మొక్కలకి ఇవ్వకూడదా అని అడుగుతూ ఉంటారు కదా. అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఆకుకూరల దగ్గర నుంచి ఇండోర్ ప్లాంట్స్ వరకు అన్ని మొక్కలకి ఇవ్వండి. మరి నిమ్మ తొక్కలతోటి కూడా ఇన్స్టెంట్గా మొక్కలకి ఎలా ఇవ్వాలో కూడా వీడియో చేశాను. వాటి గురించి కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈసారి ఎండిపోయిన నిమ్మ తొక్కలైనా లేదంటే ఎండిపోయిన నిమ్మకాయలైనా సరే బయటపడేయకుండా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి. వీడియోకు సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.